ఆల్రెడీ వాళ్ళని పిలవద్దు. ఒరే బావా నువ్వా? నా తెలిసిన నువ్వు నా కోసం వచ్చేస్తావని. వారిని పిల్లలు ఎవరు ఇంకా చూస్తావేంటి? గుద్దుక కోసే కత్తి కొనలు ఆయువు తీసే ఆపద కూడా అలసటతో ఆగేలా చెయ్యి. ఇన్ని ఇయర్స్లో ఎన్నో బడ్జెట్స్ వచ్చాయి పోయాయి, కానీ ఇలాంటి బడ్జెట్ని చూడలేనని చాలా మంది అంటున్న మాట. అసలు ఈ బడ్జెట్లో ఏముంది? ఎందుకు ఈ బడ్జెట్ను నితీష్ గారికి, చంద్రబాబు నాయుడుకి బడ్జెట్ అనుకూలంగా వచ్చిందని చాలా మంది ఈరోజు బయట టాక్ ఉంది. ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్కి అసలు ఏం దొరికింది? మంచి పాలసీస్ ఏంటి? ఈ బడ్జెట్లో కామన్ మ్యాన్కి ఏం బెనిఫిట్స్ అనేది లభించాయి? ఈ వీడియోలో అన్ని కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. నేను మీ వేణు కళ్యా, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఇది మన మోడీ 3.0 యొక్క ఫస్ట్ బడ్జెట్. దీనిలో అందరూ ఊహించినట్లే ఎలక్షన్ రిజల్ట్ యొక్క ప్రభావం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ బడ్జెట్ చూసాక కొన్ని క్వశ్చన్స్ అనేది మైండ్లోకి వస్తున్నాయి. లైక్ మిడిల్ క్లాస్కి ఏం దొరికింది? ట్యాక్స్ బటన్ తక్కువైందా ఎక్కువైందా? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫోకస్ అసలు నిజంగా ఏ ఏరియాస్ పైన ఉన్నాయని. మనం కష్టపడి అర్న్ చేస్తున్న మనీని ట్యాక్స్ రూపంలో జాగ్రత్తగా గవర్నమెంట్ చేతుల్లో పెడతాం. ఒకవేళ గవర్నమెంట్ ఈ మనీని సరిగ్గా యూజ్ చేయకపోతే లాస్ అయ్యేది మనమే. బడ్జెట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దానివల్ల మనం గవర్నమెంట్ యొక్క ఫ్యూచర్ డైరెక్షన్ ఎట్లుంటుందని అర్థం అనేది క్లియర్గా చేసుకోగలుగుతాం. అన్నిటికన్నా ఫస్ట్ బడ్జెట్ అంటే ఏంటో మనం చూద్దాం. సపోజ్ మీరు ఏదైనా ఫోన్ కొనడానికి వెళ్తే ఒక షాప్ కీపర్ అనేది అడిగే క్వశ్చన్ ఏంటి? ఎంత బడ్జెట్లో మీకు ఫోన్ అనేది కావాలని. మీ బడ్జెట్ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ 1 వచ్చేసి మీకు ఎంత ఇన్కమ్ వస్తుందని, నెంబర్ 2 వచ్చేసి మీరు ఎంత స్పెండ్ చేస్తారని. ఇక ఈ కాలంలో అయితే డబ్బులు లేకుండా పర్వాలేదు, ఏది ఈఎంఐలో కూడా ఫోన్ అనేది కొంటున్నారు చాలా మంది. సో లోన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకుందాం. సో ఈ 3 థింగ్స్ని మనం అర్థం చేసుకోవడం ఎంతైతే సింపుల్లో, దేశం ఒక బడ్జెట్ని కూడా అర్థం చేసుకోవడం అంతే సింపుల్. ఎలా అయితే మీకు ఇన్కమ్ అనేది ఉంటుందో అలానే దేశానికి రెవెన్యూ అనేది ఉంటుంది. ఈ రెవెన్యూ ట్యాక్స్ ద్వారా రావచ్చు, లైక్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్ డ్యూటీ లాంటివి. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా కూడా రావచ్చు, లైక్ ఇంట్రెస్ట్, పవర్ సప్లై, ఫీజు, ఫైన్ పెనాల్టీస్. వాటి నుండి కూడా కంట్రీకు రెవెన్యూ అనేది వస్తుంది. మన ఇండియా ఒక ఫైనాన్స్ మినిస్ట్రీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ను కన్సిడర్ చేసి రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 31 మార్చ్ 2025 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తుందని అంచనా వేసి బడ్జెట్ని తయారు చేస్తుందన్నమాట. గవర్నమెంట్కు వచ్చే ఒక్కొక్క రూపాయి కూడా ఏ సోర్స్ నుండి వస్తుందని బడ్జెట్ డాక్యుమెంట్లో ఒక కీలకమైన అంశం. ఇక్కడ నోట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్ని ట్యాక్స్ పే చేసిన తర్వాత కూడా గవర్నమెంట్కి మనీ అనేది ఇన్కమ్ ట్యాక్స్ కన్నా అప్పు తీసుకోవడం వల్లనే వస్తుంది. ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ అనేది అర్థం చేసుకుందాం. అవే క్యాపిటల్ ఇంకా రెవెన్యూ. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెగ్యులర్గా దొరికే రిసిప్ట్స్ లైక్ శాలరీ లేదా ఎఫ్డి ఆర్ సేవింగ్స్, బ్యాంక్ పైన ఇంట్రెస్ట్ లాంటివి. అలాగే రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అంటే డైలీ లైఫ్లో ఖర్చు చేసేవి లైక్ కరెంట్ బిల్స్, గ్రాసరీ బిల్స్ లాంటివి. ఇదే గవర్నమెంట్ కేసులో చూసుకుంటున్నట్టయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్, పెన్షన్, సబ్సిడీస్ ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెన్సెస్లోకి అనేది వస్తాయి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్ డ్యూటీ, ఇంట్రెస్ట్, పెనాల్టీస్, ఫీజు ఇవన్నీ రెవెన్యూ రిసిప్ట్స్లోకి అనేది వస్తాయి. ఇక క్యాపిటల్ విషయానికి వస్తే క్యాపిటల్ అంటే వన్ టైం లేదా ఫ్రీక్వెన్సీ ప్రిడిక్ట్ చేయలేనివి ఇందులో వస్తాయన్నమాట. లైక్ ఎప్పుడు వర్షం పడుతుందో మనం ప్రిడిక్ట్ చేయలేం కదా, అలానే క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. క్యాపిటల్ ఎక్స్పెన్సెస్లో అసెట్స్ క్రియేషన్లో యూటిలైజ్ అయ్యే ఎక్స్పెన్సెస్ వస్తాయి. లైక్ రైల్వేను అప్గ్రేడ్ చేయడము, డిఫెన్స్ పర్చేస్ చేయడము, కొత్త రోడ్స్ నిర్వహించడము, న్యూ హాస్పిటల్స్ కట్టడం లాంటివి వస్తాయి అన్నమాట. క్యాపిటల్ రిసిప్ట్స్లో మేజర్గా బారోయింగ్ ఇంకా గ్రెయిన్స్ అనేవి వస్తాయి. ఈ బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ 31,29,200 crores సంపాదిస్తుందని ఫైనాన్స్ మినిస్టర్ యొక్క అంచనా. కానీ ఖర్చు పెట్టేది మాత్రం 48,20,512 crores అంట. ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత సంపాదిస్తుందో దానికంటే ఎక్కువనే ఖర్చు అనేది చేస్తుంది. అది ఎక్కడో చూద్దాం. ఒక బడ్జెట్ ఒక 3 టైప్స్లో అనేది ఉండొచ్చు అనమాట. సర్ప్లస్ బడ్జెట్, దీంట్లో ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. బ్యాలెన్స్ బడ్జెట్ అంటే దీనిలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ సేమ్ ఉంటాయి. ఇక డిఫిట్ బడ్జెట్, ఇందులో ఇన్కమ్ తక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ షాకింగ్ ఏంటంటే మన ఇండియన్ హిస్టరీలో కేవలం 1950-51లో
ఒకేసారి మనం సర్ప్రైజ్ బడ్జెట్ని ఇంట్రొడ్యూస్ అనేది చేసాం. ఇది కూడా 71 lakhs సర్ప్రైజ్ బడ్జెట్ అనమాట. దాని తర్వాత అన్ని బడ్జెట్ డిఫిట్ బడ్జెటే కిందికి వచ్చాయన్నమాట. ఈ బడ్జెట్ ఒక టాప్ 5 అంటే ఈసారి బడ్జెట్ ఒక టాప్ 5 మినిస్ట్రీస్ ఏంటో చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కు 18,58,158 crores, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కు 6,21,940 crores, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేకు 2,78,000 crores, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకు 2,55,393 crores, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కు 2,23,323 crores కేటాయించారనమాట. మన కంట్రీ యొక్క మేజర్ రెవెన్యూ స్పెండ్ అయ్యేది ఇంట్రెస్ట్ పేమెంట్స్ వస్తే అది కూడా అక్షరాల రూపీస్ 11,62,940 crores. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్లో అనేది వస్తుంది. ఇది మొత్తం బడ్జెట్ ఒక క్యాపిటల్ అవుట్లే కన్నా ఎక్కువనే. బడ్జెట్ ప్రకారం ఈ ఇయర్ 31,29,200 crores రెవెన్యూ రిసిప్ట్ ఫామ్లో వస్తే ఆన్ ద అదర్ హ్యాండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే 48,20,512 crores అనేది ఉన్నాయి. అంటే గవర్నమెంట్కు ఈ ఖర్చులు చేయడానికి 16,13,312 crores బారో అప్పు చేయాల్సి ఉంటుంది. ఈ బడ్జెట్లో ఫోకస్ ఎక్కడుందో చూద్దాం. మన ఫినాన్స్ మినిస్టర్ ప్రకారము ఈ మోడర్న్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని ఈ 4 ప్రకారంగా ఫోకస్ చేశారనమాట. పూర్, యూత్, ఉమెన్ ఇంకా ఫార్మర్స్ అంట. టోటల్గా 9 ప్రయారిటీస్ పైన డిస్కషన్ అనేది అయింది. వాటిని మీరు స్క్రీన్ పైన అనేది చూడొచ్చు. ఇంకా ఫోకస్ ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ పైన, ఎంఎస్ఎంఈస్ మరియు మిడిల్ క్లాస్ పైన చేశారు అని చెప్పుకోవచ్చు. అది కూడా ఓన్లీ చెప్పుకోవడానికి. మిడిల్ క్లాస్ గురించి చూసుకుంటే షార్ట్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్కి అంత ఏం దొరకలేదు. ఇన్ఫ్యాక్ట్ మిడిల్ క్లాస్ ఇన్కమ్ మొత్తం ఖతం చేసిన తర్వాత కూడా వాళ్ళ సేవింగ్స్ని కూడా వదలొద్దని గవర్నమెంట్ ఫిక్స్ అయింది. న్యూ ట్యాక్సెస్ ఒక రిడీమ్ స్లాబ్స్ని ఇలా ఉన్నాయన్నమాట. స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఒకవేళ ట్యాక్స్ లయబిలిటీ 50 lakhs కంటే తక్కువ ఉంటే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యొక్క ఫైల్ రీఅసెస్మెంట్ కోసం 3 years తర్వాత ఓపెన్ చేస్తారంట. ఇండైరెక్ట్ ట్యాక్స్లలో మేజర్ ఛాన్సెస్ అనేది కనిపించాయి. లైక్ కస్టమ్ డ్యూటీ, క్యాన్సర్ మెడిసిన్ యొక్క ధరలు అనేది తగ్గాయి. ఫోన్స్ ఇంకా ఫోన్ ఛార్జర్స్ పైన కూడా ధరలు అనేది తగ్గించారు. గోల్డ్, సిల్వర్ యొక్క కస్టమ్ డ్యూటీ 6% వరకు తగ్గింది. కానీ కొన్ని ట్యాక్సెస్ తగ్గిస్తే ఇంకో కొన్ని దగ్గర పెంచాలి కదా. అలానే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20% అయ్యింది. ఇంకా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది 12.5% అనేది అయ్యింది. దీని ఎఫెక్ట్ మార్కెట్ పైన కూడా కనిపించింది. ఫారెన్ కంపెనీస్ కోసం ఏదైతే 40% ట్యాక్స్ ఉండేనో దాన్ని 35% అనేది చేశారు. ఇంకా ఎంప్లాయ్మెంట్ పైన కూడా గవర్నమెంట్ అనేది ఫోకస్ పెట్టింది. ఇండియాలో ఉమెన్ పార్టిసిపేషన్ ఇంకా వర్క్ ఫ్లో తక్కువగా ఉందని దీన్ని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ చుట్టుపక్కల ఉమెన్ హాస్టల్స్ బిల్డ్ చేయడానికి డిసిజన్ తీసుకున్నారు. ఇంకా ఇండస్ట్రీస్ దగ్గర క్రాష్ ఫెసిలిటీ కూడా చేస్తారంట. స్టూడెంట్స్ కోసం డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం 10 lakhs వరకు లోన్స్ అనేది ఇస్తారు. ఏది ఇంటర్నేషనల్ బయటికి పోతారు ఇండియాలోనే చదువుకుంటే. రాబోయే 5 years వరకు గవర్నమెంట్ 1 crore యూత్ను దేశంలోనే టాప్ 500 కంపెనీస్లలో మంత్లీ 5,000 రూపీస్తో ఇది ఇంటర్న్షిప్ ఇవ్వాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ చేసింది. అదొక టార్గెట్ పెట్టుకొని గవర్నమెంట్ అనేది పోతుంది. ఇది యూత్కి నా దృష్టిలో అయితే చాలా మంచి గుడ్ న్యూస్. అండ్ గవర్నమెంట్ ఈ డిసిషన్ మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్తాను. ఎందుకంటే ఇంటర్న్షిప్ ఇంతమందికి స్టూడెంట్స్ కంటే నిజంగా 1 crore యూత్ కంటే అది నిజంగా ఇట్స్ గ్రేట్ గేమ్ చేంజింగ్ అనమాట. ఓకే, అండ్ ఇంకా చాలా పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 10 lakhs crores ఇన్వెస్ట్ చేసి అర్బన్ హౌసింగ్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ఫోకస్ కూడా పెడతారంట. రెంటల్ హౌసింగ్ మార్కెట్ను ఇంకా ట్రాన్స్పరెంట్గా చేయడానికి ట్రై చేస్తారంట. సిటీస్లో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారంట. సోలార్ ఎనర్జీని ప్రమోట్ చేయడానికి PM సూర్య ఘర్ యోజనలో గురించి కూడా చాలా రిమైండ్ అనేది చేశారు. మీ ఇంట్లో సోలార్ పవర్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా 300 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది పొందొచ్చని గవర్నమెంట్ చెప్పింది బడ్జెట్లో. ఇంకా కొన్ని స్టేట్స్లో వచ్చే ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ని కూడా డిస్కస్ చేశారు. వాటికి గవర్నమెంట్ అసిస్టెంట్ ప్రొవైడ్ అనేది చేస్తారు, కానీ అది ఎలాగనేది ప్లానింగ్ అనేది చెప్పలేదు. మన జీడిపి ఒక 3.4 క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఖర్చు అనేది అవునుంది. 11,11,111 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన స్పెండ్ చేశారు. ఈ ఫిగర్ ఏదో బాగుంది, నిర్మల గారికి చాలా బాగా నచ్చింది అనుకుంటా. ఇంకా ఆంధ్రప్రదేశ్ రికగ్నైజేషన్ యాక్ట్ ప్రకారం 15,000 crores ఆంధ్రాకి అనేది అలొకేట్ చేశారు. ఇది చాలా మంచి గుడ్ న్యూస్. చంద్రబాబు నాయుడుకి అండ్ పవన్ కళ్యాణ్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. దీని గురించి మనం ఆల్రెడీ అమరావతి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అరే మన ఈ బడ్జెట్లో ఈసారి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ బడ్జెట్ అనేది ఎట్లయినా మోడీ గవర్నమెంట్ బాగానే ఇస్తారని చెప్పిన ప్రకారం అనేది జరిగింది. కానీ అదే రికగ్నైజేషన్ యాక్ట్ ప్రకారం మన తెలంగాణకి ఏమనేది రాలేదు. ఇంతమంది మినిస్టర్లు కాంగ్రెస్ సైడ్ నుంచి, ఇంతమంది మినిస్టర్లు బీజేపీ సైడ్ నుంచి ఉన్నా కూడా గుండు సున్నా.
అందుకే ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పెట్టి డిస్కస్ అనేది చేశారు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఉన్నాక కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేదు మన తెలంగాణ కంటే, ఏముంది ఇక తెలంగాణ భవిష్యత్తు అనేది అన్నాడు అనమాట. బీఆర్కి అయితే 26,000 crores అనేది ఇచ్చారనమాట. ఇది రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, టూరిజంని ఇంకా ప్రమోట్ చేయడానికి, నలంద ఇంకా గాయా లాంటి లొకేషన్స్ని డెవలప్ చేయడానికి అనేది మొత్తానికి 26,000 crores అనేది ఇచ్చారు. ఆంధ్రాకి 15,000 crores, తెలంగాణ గుండుస్తున్నా. దీన్ని పాలిటిక్స్ మూవ్ అని కూడా చాలా మంది అంటున్నారు క్రిటిక్స్. అందుకే ఈ బడ్జెట్ని నితీష్ గారి బడ్జెట్, చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ వాళ్ళ కోసం ఇది ఈసారి వచ్చిందని చెప్పేసి అనుకూలంగానే చాలా మంది అంటున్నారు. ఇక ఓవరాల్గా ఫోకస్ చూసుకుంటే ఇండియా యొక్క అప్పుని తక్కువ చేయడం పైన కూడా గవర్నమెంట్ ఈసారి ఫోకస్ పెట్టాలనే డిసిజన్ తీసుకుంది. ఈ ఇయర్ మన ఫేషియల్ డిఫెక్ట్ 4.9% అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ దీన్ని 4.5 చేయాలని చూస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ యొక్క అప్పులు. ఈ డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అంటే, ఒకవేళ మీరు షో ఆఫ్ చేయడానికి ఐఫోన్ కొనాలనుకోండి, మీ దగ్గర డబ్బులు ఏం చేస్తారు? లోన్లో కొనుక్కుంటారు కదా. అలానే గవర్నమెంట్ కూడా అప్పులు అనేది చేస్తుంది. కానీ మన గవర్నమెంట్ లోన్ ఎక్కడి నుండి తీసుకుంటుందని అంటే, మన నుండే ఇండియా యొక్క డిఫెక్ట్ బడ్జెట్ నుండి నడిపిస్తుంది అనమాట. అంటే ఖర్చులు ఎక్కువ, రెవెన్యూ ఏమో తక్కువ అన్నమాట. మిగతా దాన్ని అప్పు చేసి బ్యాలెన్స్ చేస్తారు. ఇక్కడ ఫేషియల్ డిఫెక్ట్ అనే కాన్సెప్ట్ అనేది వస్తుంది. ఫేషియల్ డిఫెక్ట్ అంటే రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్ మైనస్ గ్రాంట్స్ చేస్తే ఫేషియల్ డిఫెక్ట్ అనేది వస్తుంది. ఫేషియల్ డిఫెక్ట్ అనేది మనం ఎంత అప్పు చేయగలము అనేది చెప్తుంది. యాజ్ ఎ రిజల్ట్ గవర్నమెంట్ బడ్జెట్లో చెప్పినట్లు ఖర్చు అనేది చేస్తుంది. ఈ ఇయర్ ఒక ఫైనాన్షియల్ డిఫెక్ట్ వచ్చేసి 60,13,212 crores ఉంది. గవర్నమెంట్ లోన్ 2 ఆప్షన్ ద్వారా తీసుకుంటుంది. ఫస్ట్ ఇంటర్నల్ డెట్ ద్వారా అండ్ లైక్ మార్కెట్ బారోయింగ్స్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్, స్టేట్ ప్రొవిడెంట్ ఫండ్స్, బాండ్ నుండి వచ్చిన మనీని గవర్నమెంట్ మీ నుండే బారో చేస్తుంది. అండ్ రెండోది వచ్చేసి ఏంటంటే ఎక్స్టర్నల్ డెట్. అది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, IMF, బ్యాంక్, వరల్డ్ ట్రేడ్ పార్ట్నర్స్ నుండి డెట్ అనేది తీసుకుంటారు. గవర్నమెంట్ కంట్రీను స్టేబుల్ చేయడానికి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కు శాలరీస్ ఇవ్వడానికి, డిఫెన్స్ కోసం, అగ్రికల్చరల్ సబ్సిడీ కోసం, రోడ్స్ నిర్వహించడం కోసం ఖర్చు అనేది చేస్తుంది. ఈ ఖర్చులంతా రెవెన్యూతో సరిపోవు కాబట్టి అప్పుడు లోన్ అనేది తీసుకుంటుంది అనమాట. ఇక్కడ లోను చెడ్డది కాదు, అప్పు చేసి దేశం కోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి అది మంచిదే. కానీ అది మంచిదా ఇక చెడ్డదా అనేది అది మీ పైనే నేను ఒపీనియన్ వదిలేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అనేది అప్లై అవుతుంది. లోన్ తీసుకొని గ్రో అయితేనే దాన్ని సస్టైనబుల్ ఎకనామీ అంటారు. లోన్ తీసుకొని రోల్స్ బిల్డ్ చేయడము, ఇది మన హాస్పిటల్స్ బిల్డ్ చేయడము, ఎంప్లాయబిలిటీ జనరేట్ చేయడము, ఇది రైట్ వే. కానీ ఆ లోన్ కూడా లిమిట్లోనే తీసుకుంటే మంచిది. అందుకే గవర్నమెంట్ లోన్స్ని కంట్రోల్ చేయడానికి కొన్ని లిమిట్స్ అనేది పెట్టారు. అదే 2003లో వచ్చిన FRBM యాక్ట్. దీని ప్రకారం గవర్నమెంట్ లోన్స్ను లిమిట్లోనే తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ అప్పులు చేసుకుంటే దేశం నాశనం అవుతుంది కాబట్టి. కానీ కోవిడ్ తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇంకా ఇంట్రెస్ట్ కట్టడంలోనే గవర్నమెంట్ రెవెన్యూ అనేది స్పెండ్ చేస్తుంది. ఈ రోజు కూడా మన బడ్జెట్లోని పెద్ద అమౌంట్ ఇంట్రెస్ట్ రీపేమెంట్లోనే అనేది ఖర్చు పెడుతుంది. ఈ వీడియో యొక్క ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే, పైసలు ఉన్న వాళ్ళకే అన్నీ దొరుకుతాయి తప్ప మిడిల్ క్లాస్కి మాత్రం గుండు సున్నా దొరుకుతుంది. పూర్ పీపుల్కి అట్లీస్ట్ సబ్సిడీలు అయినా దొరికినాయి, కానీ మిడిల్ క్లాస్ అనేది వాళ్ళకి ఏం దొరకలేదు. మిడిల్ క్లాస్ ఎంత ట్యాక్స్ పే చేసినా కూడా ఆ మనీ కూలిపోయే బ్రిడ్జెస్ కట్టడంలో స్పెండ్ చేస్తున్నారు, లేదా మోసగాలను రీచ్ చేయడం అనేది స్పెండ్ చేస్తున్నారు గవర్నమెంట్. కానీ మీరు మాత్రం మీ కెరియర్ ఇంకా మీ సేవింగ్స్ని ప్రొటెక్ట్ అనేది చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే అందరితో అనేది షేర్ చేయండి. అండ్ మీ ప్రకారం కూడా ఈసారి బడ్జెట్ ఏదైతే మన గవర్నమెంట్ డిసైడ్ చేసిందో, అలొకేట్ చేసిందో, నిజంగానే కరెక్ట్గానే డిసైడ్ చేసిందా, లేకపోతే మీకే ఆ రైట్స్ ఉంటే మీరు ఏ ప్రకారంగా డివైడ్ చేస్తారు, ఎక్కడ గవర్నమెంట్ మిస్టేక్ చేసింది, ఎక్కడ మంచి చేసింది అనేది ఒకసారి మీ ఒపీనియన్ కూడా కమెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను కూడా డీటెయిల్గా చదువుతాను. నాకు కూడా మీ దగ్గర నుంచి కూడా నేర్చుకోవాలని ఉంది. ఇద్దరం కలిసి నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఓకే, వీడియో నచ్చితే లైక్ అనేది కంపల్సరీ మీరు చేయండి. ఇలాంటి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ వేణు కళ్యాణ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.